నమస్కారం. విజయదశమి శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఘనంగా నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, పాల్గొన్న ప్రముఖులు. తణుకులో గాంధీ జయంతిని వాడవాడలా నిర్వహించి ఆయన ఆశయాలను గుర్తు చేసుకున్న ప్రజలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. సమరయోధుల పార్కులో విగ్రహాన్ని ఆవిష్కరించిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మనోరమ. తణుకు ప్రాంతంలో పోటెత్తిన అమ్మవార్ల ఆలయాలు, గ్రామ దేవతను దర్శించుకున్న భక్తులు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికే స్ఫూర్తిగా నిలిచిన తణుకు ఆంధ్ర షుగర్స్. దసరా సభలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛత పరిశుభ్రత సాధన కోసం అంకిత భావంతో కృషి చేయాలి. తాడేపల్లిగూడెంలో ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పర్యావరణ సమతుల్యత కోసం సౌరశక్తిని వినియోగించుకోవాలి. రాజమండ్రిలో ప్రజలకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో పోటెత్తిన భక్తులు, పూజలు చేసిన ప్రజలు. రాజమండ్రి కలెక్టరేట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నిర్వహించి అంజలి ఘటించిన ఉన్నతాధికారులు, సిబ్బంది. వాడపల్లి కనకదుర్గమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దసరా నవరాత్రి ఉత్సవాలు. పట్టు వస్త్రాలను సమర్పించిన ఆలయ చైర్మన్ ముదునూరి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైభవంగా ఆరంభమైన బ్రహ్మోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. మహాత్మాగాంధీ మార్గం అనుసరణీయమని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలోని గురువారం నిర్వహించిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, చింతలపాటి బాపిరాజు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. గాంధీజీ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. నేటి యువత కూడా వారి బాటలో అడుగులు వేస్తూ దేశ ప్రగతికి తోడ్పాటునివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నూతన రథాన్ని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా సహకుటుంబ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని తణుకు ప్రాంతంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. భారతదేశం పండుగలకు ప్రసిద్ధి చెందింది. భిన్న మతాల ప్రజలు ఎప్పుడూ ఎక్కడో ఒక చోట పెద్ద చిన్న పండుగలు జరుపుకుంటూనే ఉంటారు. అయితే అన్ని మతాల ప్రజలు ఏకాభిప్రాయంతో జరుపుకునే పండుగలు మూడు. ఒకటి అక్టోబర్ 2 గాంధీ జయంతి, మరొకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఇంకొకటి జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీన జరుపుకునే ఈ జాతీయ పండుగ రోజు జాతిపితను దేశం యావత్తు స్మరించుకుంటుంది. మహాత్ముడు అనే బిరుదుకు అన్ని విధాలుగా తగినవాడైన గాంధీజీ ప్రవచించిన సిద్ధాంతాలు ప్రపంచమంతా విస్తరించాయి. 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించిన గాంధీజీ అహింసా సిద్ధాంతాలతో ఉద్యమాలను నిర్వహించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి ప్రపంచ ప్రఖ్యాతిగాచిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్రోద్యమ రథసారథి గాంధీజీ పలు సందర్భాల్లో దేశ పర్యటనలు విస్తృతంగా చేశారు. ఆయన పర్యటన చిన్న పెద్ద గ్రామాల మీదుగా రోజుల తరబడి సాగేది. ప్రజల్లో జాతీయ ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించడానికి, ఖద్దరు ఉద్యమ వ్యాప్తికి, హరిజనోద్ధరణకు ఆయన చేసిన ప్రసంగాలు గొప్ప ఉత్తేజాన్ని కలిగించేవి. 1929 ఏప్రిల్ నెలలో ఖాదీ కోసం తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ సంచారంలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ ఉదయం గాంధీజీ తణుకు వచ్చారు. మరొకసారి 1933 డిసెంబర్ 26వ తేదీ రాత్రి 11 గంటలకు గాంధీజీ తణుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో జయంతోత్సవాలు తణుకులో కోలాహలంగా సాగాయి. ఈ మేరకు స్వతంత్ర సమరయోధుల పార్కులో నెలకొల్పిన గాంధీజీ విగ్రహాన్ని విగ్రహదాత రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ ఆవిష్కరించగా ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యంగా 4వ తరగతి చదువుతున్న మాదిరెడ్డి అభిరం వేదికపైకెక్కి దండ వేసి దండం పెట్టారు. చూడండి. పార్కులో మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మనోరమ గారు సంకల్పించి ఇక్కడ పెట్టాలి బాబు అని ఫోన్ చేసిన వెంటనే వారి ఏదైతే వారు సంకల్పించారో దాన్ని పూర్తి చేసే విధంగా అధికారులకి అది సూచనలు ఇచ్చి ఇక్కడ ఈ పార్క్ లో ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు ముఖ్యంగా యువత అందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపే విధంగా ఇక్కడ వారు ఇటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వర్మ గారు అదేవిధంగా మనోరమ గారు కూడా ఒక విలువలతో కూడినటువంటి ముందుకు వెళ్తూ మొట్టమొదటిసారిగా మనోరమ గారు నాకు సమైక్యాంధ్ర ఉద్యమంలో మేమిద్దరం రోజు స్నేహితులం. 56 రోజులు ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు ప్రతిరోజు కూడా నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ రోజు వారి ప్రసంగాలు చాలా మా అందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపేవి. అది నాకు కూడా ఒక లెర్నింగ్ పాయింట్ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మనోరమ గారు ఈరోజు ఈ విగ్రహావిష్కరణ చేయటం చాలా సంతోషమని వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ గాంధీజీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయటం మన అందరికీ కూడా గౌరవం గర్వకారణం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మన తణుకు పట్టణానికి చెందినటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఇక్కడ సమకూర్చి భవిష్యత్ తరాలకి భావితరాలందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపే విధంగా వారందరికీ కూడా చరిత్రని తెలియజేసే విధంగా కూడా ముందుకు వెళ్ళటం చాలా సంతోషం. వారు త్యాగాలకి గుర్తుగా ఈ పార్కు నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎటువంటి అవసరాలు ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా మున్సిపాలిటీ పరంగా కూడా మేము సహకారం అందిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అనంతరం సామాజికవేత్త డివివిఎస్ వర్మ అధ్యక్షతన జరిగిన సభలో స్వతంత్ర సమరయోధులు ఎర్రమిల్లి నరసింహారావు కుమార్తె విజయలక్ష్మి, చల్ల అప్పారావు కుమార్తె హైమావతి, భూపతిరాజు సుబ్బరాజు కుమారులు డాక్టర్ రమేష్ చంద్రబాబు, కుమార్తె ఝాన్సీ లక్ష్మి, వంకా సత్యనారాయణ కుమారులు డాక్టర్ రామదాసు, నడింపల్లి తిరుపతిరాజు కుమారులు రాంబాబులు పాల్గొనగా ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, ప్రముఖ వైద్యులు వత్సవాయి వెంకటరాజు, రామచంద్రపురం పట్టణానికి చెందిన డాక్టర్ చెలికాని స్టాలిన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనెల భీమారావు, సిపిఎం కార్యదర్శి పివి ప్రతాప్, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ కొవ్వూరి ఈశ్వర్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి కూడా ఎమ్మెల్యే పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండెట్టి శివ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగారావు, నాయకులు గుమ్మళ్ల హనుమంతరావు, సప్ప రాజు, తాతిపూడి మార్తిరావు, షేక్ సురా సాహెబ్, ఒమ్మి రాంబాబు, తమరాపు రమణమ్మ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. जोहार महात्मा गांधी की అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్శెట్టి శేషగిరి, నాయకులు ఇడుగుపల్లి బలరామకృష్ణ, వి సీతారాం, జల్లూరి జగదీష్, వెలగల సాయిబాబారెడ్డి, మార్శెట్టి శంకర్లు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ తరపున ఈ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక జాతిపితకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, నాయకులు పెదమల్లు అవినాష్, కొడమంచిలి జితేంద్ర, పులమాల వీరభద్రములు పాల్గొన్నారు. महात्मा गांधी की जोहार, महात्मा गांधी की जोहार, महात्मा गांधी। చెవుకోండి సార్. जोहार महात्मा गांधी, जोहार जोहार महात्मा गांधी की जोहार, महात्मा गांधी जोहार, महात्मा गांधी की। కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ జిల్లా అధ్యక్షునితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిర్స్పో రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు చుక్కాకుల వరలక్ష్మిలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అన్నెపు శ్రీను, దిర్స్పో శాంతారావులు పాల్గొన్నారు. जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार जातिपिता महात्मा गांधी। కాగా తనకు హెడ్ పోస్ట్ ఆఫీస్ గాంధీ ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతులను నిర్వహించి నివాళులు అర్పించారు. పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాగ్పూర్కు చెందిన పోస్టల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎస్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు విఎస్వి ప్రసాద్, సబ్ డివిజన్ అధికారి ఎం సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. విజయదశమి పర్వదినాన్ని తణుకు ప్రాంతంలో గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా భక్తులకు శాంతి రూపంలో రాజరాజేశ్వరి దర్శనమిచ్చే దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. హైందవ సమాజం అత్యంత ప్రాధాన్యతనిచ్చే విజయదశమికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. దేవీ నవరాత్రులు మహానవమితో పూర్తయ్యాక దశమి వస్తుంది. దీనినే విజయదశమిగా పిలువబడుతుంది. ఆధ్యాత్మిక కథనం ప్రకారం శక్తి స్వరూపిణి శ్రీ దుర్గాదేవి చండీ రూపంలో లోకకంటకుడైన మహిషాసురుణ్ణి నవమి రోజున వధించి విజయాన్ని సాధించడం వల్ల మహానవమిగాను, విజయోత్సవం జరుపుకున్న మర్నాటి దశమిని విజయదశమిగాను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి పండుగ ఓ సరదా, ఓ ఆనందానురాగాల సరదా. అంతా కలిసి రండి పండుగ చేసుకుందామని పెద్దలు ఆహ్వానించే ఒక వేదిక. అటువంటి వేళలో మనుషుల మధ్య అనురాగ ఆప్యాయతలు తెలియవస్తాయి. ఇటువంటి గొప్ప పండుగల్లో 9 రోజుల పాటు శక్తిగా కొలుచుకునే పండుగ దసరా. నవరాత్రులు శోభాయమానంగా జరుపుకునే సంతోషకరమైన ఈ పర్వదినాన్ని పల్లెల్లోనూ పట్టణాల్లోనూ నిర్వహించడంతో ఈ ప్రాంతాలు కలకలలాడుతూ కనపడ్డాయి. ఈ సందర్భంగా మాజేటివారి కనకదుర్గ ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరి, ముత్యాలమ్మ, మహంకాళమ్మ ఆలయాలకు భక్తులు విచ్చేసి పూజలు చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ స్థాపించిన ఆంధ్ర షుగర్స్ ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి తెలిపారు. తణుకులో ఈ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన దసరా మహోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కలిగి చేసుకుంటున్న ఈ పండుగలో నేను పాలు పంచుకోవడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర షుగర్స్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు వారి యొక్క దార్శనికత అంతా కూడా మేము ఇంటూ పెరిగిన వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాలో ఉండడంతో వారి యొక్క ఆలోచన విజన్ ఆ రోజుల్లోనే 1947లోనే
మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, ఆయన కావాలంటే ఇండస్ట్రీ వేరే ఎక్కడికో వెళ్ళి పెట్టచ్చు. మరింత సదుపాయాలు ఉన్న ప్లేసెస్, ఎయిర్పోర్ట్స్, లేకపోతే ఎక్కువ ల్యాండ్స్ అవైలబుల్ ఉండే చోట వెళ్ళి పెట్టచ్చు. అట్లా కాదు, మన ప్లేస్లో ఉండాలి, మన యొక్క ఊరి ప్రజలకి అందరికీ కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కలగాలి అనే ఉన్నత భావంతో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి ఇక్కడ ఇండస్ట్రీని 1947లోనే ఏర్పాటు చేయడం, దాని నుంచి చూసి ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్, ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతో మంది ఇన్స్పైర్ చేసింది. అలాగే ఆచార్య మల్లా ప్రగాఢ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ విజయదశమి పర్వదినానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుతరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అడిషనల్ సెక్రటరీ పాతూరి విశ్వనాథ్ కుమార్, మానవ వనరుల అభివృద్ధి విభాగం జనరల్ మేనేజర్ అడుసుమిల్లి సాంబశివరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోలేపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు కన్స్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో ఈ సంస్థకు చెందిన పెరవలి రోడ్డులోని విత్తన శుద్ధి కర్మాగార ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీపావళి బాణసంచ అమ్మకం కౌంటర్ను ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి చెందిన తణుకు స్టోర్స్ లో తొలి నుంచి నాణ్యతకు, నమ్మకానికి ప్రాధాన్యతనిచ్చి వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. దీపావళి పర్వదినానికి అవసరమైన ఈ వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సంస్థ అధ్యక్షులు చిట్టూరి కృష్ణకన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, డైరెక్టర్ మంత్రిరావు వెంకటరత్నం, సిబ్బంది పాల్గొన్నారు. చక్రవర్తి తనూజాయ దసరా పర్వదినం సందర్భంగా తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉండ్రాజవరానికి చెందిన భక్తాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో గురువారం కోలాట భజన నిర్వహించారు. అనంతరం గురువు పంపిన త్రిమూర్తులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావులు వారందరికీ కూడా గోవింద అమరభక్తులు కూడా అమరక్షక గోవింద ముందుగా భగవంతుని గురించి తెలియజేసేది తల్లిదండ్రులు జన్మనిచ్చినప్పుడు
మహాత్మా గాంధీ కలలుగన్న ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పరిశుభ్రత పాటించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరిసరాల పరిశుభ్రతకు పాటుపడుతున్న ఉద్యోగులను, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. వార్డు సచివాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకుండా కార్యదర్శులు అందరికీ స్టీల్ వాటర్ బాటిల్స్ ఉచితంగా అందజేశారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేధిస్తూ గుడ్డ సంచులను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది ఇంత బాగా పనిచేయించినందుకు ఆయన అభినందన తెలియజేసుకుంటూ, దీనికి సహకరించిన సిబ్బంది అందరికీ పని చేయాలంటే మీరు చేయాలి కాబట్టి మీకు కూడా మరి అదేవిధంగా యూనియన్ నాయకులు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మాకు అది రాలేదు, మాకు ఇది రాలేదు, ఇదివరకు చాలాసార్లు గొడవలు ఉండి 2014లో దాన్ని సొచ్చి చెప్పి తాడేపల్లిగూడెం పట్టణం ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆరోగ్యం బాగుండాలనే నినాదంతో వాళ్ళందరినీ మనం కన్నబిడ్డలా చూసుకుంటూ, అదేవిధంగా వాళ్ళతోనే మన ఈ ఊరు పరిశుభ్రంగా చేయించుకుంటూ, వాళ్ళకి ఇంకా నిజంగా చెప్పాలంటే చాలా రకాలైనటువంటి సౌకర్యాలు మనం అందజేయలేకపోతా ఉన్నాం. చాలా మందికి ఇల్లు లేవు, వాళ్ళకి ఇల్లు ఎవరు అద్దెకి ఎవరు అది కూడా మన ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. కానీ అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మరి ప్రభుత్వం నుంచి ₹1 డబ్బు తీసుకున్నా సరే వాళ్ళకి వర్తించదు అనేది గవర్నమెంట్ రూల్స్ వల్ల మనం ఇవ్వలేకపోతున్నాం. అయినప్పుడు కూడా శివాలయ రోడ్లో మనం ఇదివరకు ఎక్వైర్ చేసి ఇచ్చాం, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గుండుమోగల పద్మప్రియ, మున్సిపాలిటీలోని వివిధ విభాగాల అధిపతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.